ఓకే, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. దిస్ ఈజ్ అడ్వకేట్ బి వీరన్న. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఫోక్సో. చాలామంది ఫోక్సో యాక్ట్ అంటారు. అసలు ఫోక్సో అంటే ఏమిటి? ఫోక్సో యాక్ట్ దేనికోసం తెచ్చారు? ఫోక్సో అంటే ప్రొహిబిషన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్షువల్ అబ్యూస్ యాక్ట్. ఎవరైతే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు మైనర్ బాలికలు ఉంటారో, ఏ పురుషుడైనా వారి పట్ల లైంగికంగా దాడి చేసినా లేదా బలవంతముగా వారిని అనుభవించాలని చెప్పేసి లైంగిక ఉద్దేశముతో వారిని లొంగపరచాలని చూసినా వారిపైన ఈ ఫోక్సో అనే చట్టము అమలులోకి వస్తుంది. ఏది? ప్రొహిబిషన్ ఆఫ్ చిల్డ్రన్స్ సెక్షువల్ అబ్యూస్ యాక్ట్. అయితే దీనిని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. ఎలాగ మిస్యూజ్ చేస్తున్నారంటే, ఒక మైనారిటీ తీరినటువంటి ఒక అమ్మాయి మెజారిటీ కలిగిన 21 సంవత్సరాల కంటే పైబడినటువంటి ఒక అబ్బాయి, ఉదాహరణకి ఇద్దరు ప్రేమించుకుంటున్నప్పుడు ఆ ప్రేమ ఎంత లోతుగా ఉందంటే, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అన్నంత లోతుగా ఉంది. ఇప్పుడు ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేశారు? అబ్బాయి మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ అమ్మాయిని పిలిపించారు. అమ్మాయిని అడిగితే అమ్మాయి అంటది, సార్ నాకు అబ్బాయి అంటే చాలా ఇష్టం, అబ్బాయి లేకపోతే నేను చచ్చిపోతాను, అబ్బాయి ఉంటే నేను బతుకుతానంటది. కానీ అక్కడ జరుగుతుందేంది? ఈ ఫోక్సో యాక్ట్ ఎలా యూజ్ అవుతుంది ఇక్కడ అంటే, అమ్మాయి తరపున తల్లిదండ్రులు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా సరే ఆ కంప్లైంట్ వ్యాలిడిటీ అవుతుంది, ఆ కంప్లైంట్ చెల్లుతుంది. అక్కడ అమ్మాయి పోయి, ఈ అబ్బాయి అంటే నాకు ఇష్టం, ఈ అబ్బాయి లేకపోతే నేను చచ్చిపోతా, ఈ అబ్బాయి లేకపోతే నేను బతకను, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, నాకు ఇతనే కావాలంటే కుదరదు. ఎందుకంటే తను మైనర్ గర్ల్ కాబట్టి, మైనారిటీ తీరలేదు ఇంకా కాబట్టి ఆ అమ్మాయికి మెచ్యూరిటీ లేదని పరిగణలోకి తీసుకుంటుంది కోర్టు. అర్థం చేసుకునే కెపాసిటీ, సౌండ్ మైండు, సిచ్యువేషన్ని అర్థం చేసుకునేటువంటి ఆ యొక్క పరిజ్ఞానము ఆమెకు లేదని చెప్పేసి కోర్టు కానీ పోలీస్ స్టేషన్ కానీ పరిగణలోకి తీసుకొని, అమ్మాయి ఏది చెప్పినప్పటికైనా సరే దాని బేస్ మీద కాకుండా తల్లిదండ్రులు ఏదైతే కంప్లైంట్ ఇస్తారో దాని బేస్ మీద ఈ ఫోక్సో చట్టం అనేది అమల్లోకి వస్తుంది. అంటే తల్లిదండ్రులు చెప్తేనే కాదు. ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే, అమ్మాయికి ఇష్టం ఉన్నా కూడా ఇక్కడ ఎవరు ఏమి చేయలేని పరిస్థితి. ఒకవేళ తల్లిదండ్రులకు వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే, ఎందుకంటే దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ లీగల్ గార్జియన్. వాళ్ళు లీగల్ గార్జియన్గా అమ్మాయికి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు వారే లీగల్ గార్జియన్గా ఉంటారు. ఒకవేళ అమ్మాయే కనుక, సార్ నన్ను ఇట్లా రేప్ చేసిండు, నన్ను ఇట్లా చేసిండు, నన్ను శారీరకంగా లైంగికంగా దాడి చేయాలని చూసిండు అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే అది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది కేసు. కాబట్టి ఈ ఫోక్సో అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ 18 సంవత్సరాలు నిండని అమ్మాయి పెళ్లి చేయాలని చూసినా, అటువంటి అమ్మాయిని ప్రేమించినా, నేటి నవయువతకి చెప్తున్నా, బీ కేర్ఫుల్ అండ్ బీ కాషియస్. ఎందుకంటే ప్రేమించినంత వరకు నువ్వే నా ప్రాణం అంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే మన పీక కోయడానికి కూడా వెనకాడిన పరిస్థితులు కనబడతాయి. ఏది? అమ్మాయి కాదు, ఈ ఫోక్సో చట్టం. కాబట్టి ఫోక్సో ఈజ్ నథింగ్ బట్ ఫోక్సో ఈజ్ ఓన్లీ ప్రొహిబిషన్ ఆఫ్ చిల్డ్రన్స్ సెక్షువల్ అబ్యూస్ యాక్ట్. అంటే లైంగికంగా, శారీరకంగా వారిపైన బలవంతపు దాడులు జరగకుండా
నిషేధించడానికి ప్రవేశించబెట్టినదే ఈ యొక్క ఫోక్సో చట్టం. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ వందనాలు. అండ్ దెన్ విల్ మీట్ అండ్ విల్ డిస్కస్ all about this in future. Okay, until now, bye.